√3 + 3/7. చిన్న క్యాల్కులేషన్ ఇది, పెద్దగా రైట్. 3/4 కామన్ తీస్తే 1 + 3³ /7. 27 + 1 28. 28/7 2 × 3². అంటే ఎక్స్ వాల్యూ నాకు 9 2s are 18 వచ్చింది. అలానే y వాల్యూ నేను 3² కామన్ తీస్తే 1 + 3³ /7 4 × 3², 2 × 3, y వాల్యూ 6 వచ్చింది. ఇక్కడేమో 3² × 2 9 2s are 18. ఎక్స్ వాల్యూ 18 వచ్చింది, y వాల్యూ రైట్ 6 వచ్చింది. z వాల్యూ ఎంత? √24. అంటే ఇదేమవుతుంది? 4 × √24² అంటే 24. 24 + 3 27. 4 27s are 108. 4 27s are 108. Are you all with me? 4 27s are 108. సింపుల్ క్యాల్కులేషన్ సార్. ఏమీ ఇబ్బంది లేని క్వశ్చన్, ఇబ్బంది లేని క్వశ్చన్. ఇక్కడ 3/4 కామన్ తీసాను, 1 + 3³ /7. ఇక్కడ 3² కామన్ తీసాను, 1 + 3³ /7. ఇదేమో 4, √4 అంటే 2, 3² అంటే 3, √4 అంటే 2, √9 అంటే 3, 2 3s are 6. ఇక్కడేమో √4 అంటే 2, 3/4 అంటే 3², 9 2s are 18. z = √18 + 6 అంటే √24. √24ని స్క్వేర్ చేస్తే 24. 24 + 3 ఎంత? 27. 27 4s are ఎంత? 108. 27 4s are ఎంత? 108. ఆర్ యూ ఆల్ విత్ మీ? ఇది సింపుల్ సబ్స్టిట్యూషన్ ప్రాబ్లం. ఎగ్జామ్లో మీరు ఖచ్చితంగా ఇది చేయాల్సిన ప్రాబ్లం. మీరు నన్ను అడిగితే ఇది కూడా మీరు ఖచ్చితంగా చేయాల్సిన ప్రాబ్లం. రైట్. ఎక్స్ నాన్ జీరో వాల్యూ కనుక తీసుకుంటే, జీరో కాకుండా ఏ వాల్యూ తీసుకున్నా ఆన్సర్ సేమ్. క్వశ్చన్లో చరరాశులు ఉన్నాయి, చాలాసార్లు ఈ ప్రాబ్లంని చెప్పాను. క్వశ్చన్లో చరరాశులు ఉన్నాయి, ఆన్సర్లో కూడా చరరాశులు ఉన్నాయి అండ్ రైట్ అంకెలు ఉన్నాయి. క్వశ్చన్లో చరరాశులు, ఆన్సర్లో చరరాశులు ఉన్నప్పుడు బెస్ట్ మెథడ్ ఏంటి? సబ్స్టిట్యూషన్ మెథడ్. బెస్ట్ మెథడ్ ఏంటి? సబ్స్టిట్యూషన్ మెథడ్. ఎక్స్ బదులు మీరు ఏ వాల్యూ 0 కాకుండా ఏ వాల్యూ అనుకున్నా ఆన్సర్ వస్తుంది. 1 అనుకుంటున్నాను, 1 1. ఇది 1/3, ఇది 1/3, ఇది 1/3. ఆన్సర్ ఎంత? 1. ఖచ్చితంగా మీరు ఎగ్జామ్ స్టార్ట్ అయిన 5-10 నిమిషాల్లో ఈ క్వశ్చన్ని ఖచ్చితంగా మీరు సాల్వ్ చేసి ఉండాలి. ఆ క్వశ్చన్ కరెక్ట్గా మనం క్వశ్చన్ చదవకుండా దీనిని 1/x² రాసుకోవడము, దీనిని 1/x² రాసుకోవడము, 1/x⁻. ఎవరు రాయమన్నారయ్యా నిన్ను? ఎక్స్ 0 కాకుండా ఏ వాల్యూ తీసుకున్నా ఈ యొక్క సమీకరణానికి వాల్యూ ఎంత? క్వశ్చన్లో చరరాశులు ఉన్నాయి, ఆన్సర్లో కాన్స్టెంట్లు ఉన్నాయి అండ్ చరరాశులు ఉన్నాయి. ఏ మెథడ్ చూడాలి? సబ్స్టిట్యూషన్ మెథడ్ చూస్తే చాలు. సబ్స్టిట్యూషన్. ఎక్స్ బదులు 0 కాకుండా రైట్ నెక్స్ట్ ఒక సహజ సంఖ్య 1 తీసుకున్నాను. 1/3 + 1/3 + 1/3. 3/3 వాల్యూ ఎంత? 1. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 1. అంటే మీరు చూస్తే ఇది 5 సెకండ్లో అయిపోతుంది. ఇది కొంచెం క్యాల్కులేషన్ రిలేటెడ్ ప్రాబ్లం. చాలా ఈజీగా మనకు ఏది తప్పో మనం చెప్పొచ్చు. ఇది కూడా కొంచెం క్యాల్కులేషన్ రిలేటెడ్ ప్రాబ్లం. ఇదైతే మనము ఆన్సర్లో ఏది సహజ సంఖ్య వస్తుందో సబ్స్టిట్యూట్ చేసుకుంటే చాలు. ఎందుకంటే మిగతా సంఖ్యలు పెట్టుకుంటే చాలా పెద్ద ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది సార్. 37 25 రైట్. అది వచ్చే ఛాన్స్ లేదు, దీనికి వచ్చే సంభావ్యత ఎక్కువ. కాబట్టి థర్డ్ నుంచి చేసుకుంటూ వచ్చాను.